హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను జరిగిన విషయమే చెప్తున్నాను. దానికి కొంతమంది, అందరూ అని చెప్పను ఫ్రెండ్స్, కొంతమంది ఆడోళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. నువ్వేంది అట్ట చెప్తున్నావు అని చెప్పేసని. అసలు నేను చెప్పేదానికి కొంతమంది ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకేమన్నా తగిలొస్తుందేమో. ఇంకొకటి, లేడీస్‌ని తప్పుగా అలా చూస్తున్నావు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అంటున్నారు. మీరు నా వీడియోలు ఫాలో అయితే నేను ఏ వీడియోలో కూడా ఆడది తప్పు చేస్తుందని ఎక్కడా నేను చెప్పలేదు. నేను ప్రతి దాంట్లో ఏం చెప్తున్నా, తప్పు విషయం పక్కన పెట్టేయండి. అసలు నేను తప్పు గురించే చెప్పట్లా. కానీ ఒక్కోటి బలిసిన ఆడదాని గురించి చెప్తున్నా. కూటికి లేక తప్పు చేసే ఆడోళ్ళ గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడనండి. అది చాలా పాతకం కూడా, నాకు తెలుసు ఆ సంగతి. బలిసి ఇప్పుడు భర్త ఉండి, పిల్లలుండి, భర్త ఏం పట్టించుకోకపోతే పిల్లల కోసం తప్పు చేయడంలో తప్పని నేను ఎప్పుడూ అనను. కానీ భర్త ఉద్యోగస్తుడయ్యి కమ్మగా శాలరీ లక్షలు లక్షలు తీసుకొచ్చి దీని చేతిలో పెడతంటే దీనికైనా ఒళ్ళు బలిసి అయినా చేస్తుంది చూడు, వాళ్ళని అంటున్నానండి. అంతేగాని పిల్లల కోసమయ్యి తప్పు చేసే ఆడకూతుర్ని కానీ కష్టపడి దాని కష్టాన్ని అది నమ్ముకొని దాన్ని బతికేదో దాన్ని అది బతుకుతున్న దాని గురించి నేను ఎప్పుడు తక్కువగా మాట్లాడలేదు, మాట్లాడను కూడా. ఎందుకంటే ఆడవాళ్ళంటే నాకు గౌరవం ఉంది. నేను ఒక ఆడపిల్లనే, నాకు పిల్లలున్నారు. ఎవరిని తుస్కారంగా నేను మాట్లాడను. కొంతమంది నంగ పలుకులు బలుగుతుంటారనమాట. నంగ పలుకులు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. మీకెందుకు బాధేస్తుంది? కొంతమంది గురించి అయితే తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. నేనేదైనా తప్పుగా మాట్లాడానా? నేనేది తప్పుగా మాట్లాడటలేదు కదా. ఎందుకు ఆ రకంగా మీరు బాధపడమాకండి, నన్ను బాధ పెట్టమాకండి. నేను చెప్పే మీ గుండెల మీద చేసుకొని ఎవరైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా, మీరు చెప్పే కరెక్టు లేదా కరెక్ట్ కాదు ఇదని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. లేకపోతే మీరు అలా ఎవరు లేరు, అంత ఇదిగా అసలుకి ఎవరు లేరు అని మీరు చెప్పండి. ఆడవాళ్ళు ఏ తప్పు చేయట్లేదని మీ గుండెల మీద చేసుకొని మీరు చెప్పండి. అప్పుడు నేను లేడీస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాను కావాలా, తప్పుగా ఆలోచిస్తున్నాను కావాలని నేను అనుకుంటాను. సరేనా? అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పేసి అని ఎలాగంటే అలా మాట్లాడమాకండి. నేను కరెక్ట్గానే చెప్తున్నా, తప్పుగా నేనేది చెప్పట్లేదు. అర్థం